స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ సందర్భం మనం చూస్తూ ఉన్నట్టయితే కొంతమంది పరిచయులు, కొంతమంది సద్దుకీయులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ధర్మశాస్త్రంలో రాయబడినట్టు ప్రకారంగా మోషే బోధించినట్టుగా యూదుడమైనటువంటి నీవు, నీ శిష్యులు, మనమందరము కూడా ఉపవాసం ఉండవలెను కదా. కానీ నీ శిష్యులు అసలు ఒక్కసారి కూడా ఉపవాసం ఉండరేంటి? ధర్మశాస్త్రం చెప్తున్న ప్రకారంగా ఉపవాసం ఉండాలి కదా. కొన్ని పనులను బట్టి, కొన్ని కార్యములను బట్టి దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యములు మన పట్ల జరగాలి అని అంటే కొన్నిసార్లు దేవుడు ఆజ్ఞాపించినట్టుగా ఉపవాసం ఉండి నా ముఖమును వెతికిన ఎడల వారి పట్ల కనికరించి నా ముఖము వారి వైపు తిప్పి వారిని ఆశీర్వదించేదము అనేటువంటి విషయాలు మీకు తెలియదా? ఎందుకు నీ శిష్యులు ఉపవాసం ఉన్నారు అన్నప్పుడు యేసు ప్రభుల వారు ఏమని చెప్తూ ఉన్నాడు? పెళ్లి కుమారుడు ఉన్నన్ని దినాలు పెళ్లికి వచ్చినటువంటి వాళ్ళు ఉపవాసం ఉంటారా? ఉపవాసం ఉంటారా? కానీ పెళ్లి కుమారుడు ఒక దినమున కొలుపు పడతాడు, వారి మధ్యలో ఉంటాడు. అప్పుడు వాళ్ళు ఉపవాసం ఉండడము ప్రారంభిస్తాడని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు, ఇమానుయేలు దేవుడు మనకు ఎంబడిగా ఉన్నప్పుడు ఉపవాసాలు ఎందుకు నీకు? ఆయన ఎప్పుడైతే కొనిపోబడతాడో, ఎప్పుడైతే అక్కడ ఉంటాడో, ఫిజికల్గా నీ ఎంబడి ఉంటాడో, కనిపించాడో, నీ అవసరతలను బట్టి, ఆత్మీయ ఎదుగుదలను బట్టి, దేవుని యొక్క వరములను పొందుకునే నిమిత్తం కావచ్చు, పరిచర్య నిమిత్తం కావచ్చు, అది ఏమైనప్పటికీ కూడా అది ఉపవాసం ఉండి నీ శరీరాన్ని నలగొట్టుకుంటూ ఉపవాసం ఉండడం వల్ల నీలో ఉన్నటువంటి ఆత్మ యాక్టివేట్ అవుతుంది. హల్లెలూయా. యాక్టివేట్ అవుతుంది. అప్పుడు అటువంటి సమయం వచ్చినప్పుడు వారందరూ కూడా, నా పిల్లలందరూ కూడా ఉపవాసం ఉందురు అని ప్రభువుల వారు వాళ్ళకు మాట తెలియజేసి ఉంటూ ఉన్నారు. అయితే ప్రియమైన వారులారా, సంఘ సభ్యులుగా, దేవుని బిడ్డలుగా మనము ఎందుకు ఉపవాసం ఉండాలనేది మనము ఇంకో వాక్యం ద్వారా మనము చూసుకుందాం. చూడండి ప్రియమైన వారులారా, 40 days అనేది మోషే ద్వారా మనము ఇంకో వాక్యం ద్వారా మనము చూసుకుందాం. చూడండి ప్రియమైన వారులారా, 40 days అనేది మోషే ద్వారా, మోషే ఒక గొప్ప ప్రవక్త కాబట్టి, హల్లెలూయా, మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి, హల్లెలూయా. మోషే పొట్టివాడు, నత్తివాడు, సరిగ్గా మాట్లాడలేనటువంటి వాడు, కానీ అన్ని విషయాలలో ప్రావీణ్యుడైనటువంటి వాడు అయినప్పటికీ కూడా దేవుడు ఆయనను ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు తన ద్వారా అనేకమైనటువంటి అద్భుతమైన కార్యాలు జరిగించినాడు అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమై ఉన్నదంటే, ఉపవాసం గురించి నేను తెలుసుకోవాల్సిన విషయం ఏమై ఉన్నదంటే, దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ జనములను జయించాలన్నా, ఆ ప్రజలను విడిపించాలన్నా, ఆ ప్రజల మధ్యలో దేవుడు గొప్ప అద్భుతమైనటువంటి కార్యములు, ఆశ్చర్యమైనటువంటి కార్యములు తన ద్వారా జరిగించాలనంటే మోషే ఆ సినాయి కొండ మీదకి ఎక్కి 40 days 40 nights 40 దినములు 40 రాత్రులు దేవునితో ఉపవాసం ఉండి గడిపాడు. హల్లెలూయా. ఎందుకు? ఆ అభిషేకము, ఆ ఆశ్చర్యమైన కార్యాలు మోషే ద్వారా దేవుడు చేయాలనుకొని ఉన్నాడు కాబట్టి, నిశ్చయించినాడు కాబట్టి అతనికి ఆ 40 దినములు అనేటిది ఈజ్ వెరీ నెసెసరీ. హల్లెలూయా. చాలా అవసరం. ఆయన ప్రవక్త, ఇంకా కొంతమంది ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు ఇంతగా మోషేలాగా అంత గొప్ప 40 దినములు 40 రాత్రులు అనేటివి మాత్రం దేవునితో ఏకాంతముగా గడిపినట్టుగా లేవు. కానీ
2-3 వచనాలలోనే 2-3 సందర్భాలలోనే చూస్తూ ఉంటున్నట్టయితే, ఒకటి మోసెస్ ఆ విధంగా గడిపి ఉంటూ ఉన్నాడు. ఆ గడిపి వచ్చిన తర్వాత తన ముఖంలో ఉన్నటువంటి తేజస్సును చూసి ఆ ప్రజలు తట్టుకోలేకపోయినారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, మోసెస్ నీడెడ్ ద ఫాస్టింగ్ ప్రేయర్స్ ఫర్ 40 days and 40 nights బికాస్ హీ ఈస్ ద ప్రొఫెట్. హల్లెలూయా. మోషేకి అవసరం కాబట్టి దేవుడి ప్రేరేపణ చొప్పున దేవుడు అతన్ని ప్రేరేపించడం వలన అదొక నియమముగా, ఒక పద్ధతిగా, ట్రెడిషన్ కాదు, ఆచారం కాదు. హల్లెలూయా. దేవుని బిడ్డలకు ఆచారాలన్నిటి లేవు. క్రైస్తవులకు ఆచారాలు అంటే సాంప్రదాయం వేరే, ఆచారాలన్నిటి వేరే. వాళ్ళు చేసినారు కాబట్టి మనము చేయాలి, ఇది ఖచ్చితంగా చేయాలనేది క్రీస్తులో ఉన్నటువంటి వాళ్ళకు వర్తించదు. హల్లెలూయా. క్రీస్తుని నమ్ముకున్నటువంటి వాళ్ళకు వర్తించదు. ఏది వర్తించదు? ఆచారాలు, ట్రెడిషన్స్ అనేవి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఏమని వాక్యం ద్వారా మనం నేర్చుకుని ఉంటున్నామంటే, మోసే తర్వాత మళ్ళీ ఎవరు 40 days 40 nights అనేది ఫాస్టింగ్ చేసి ఉంటూ ఉన్నారు. లూకాసు వార్త చూస్తూ ఉంటున్నట్టయితే 4వ అధ్యాయం చదవండి. నేటి జ్ఞానము నిమిత్తమై ఏర్పాటు చేయబడిన సంగమా. ఇక్కడ మనము వాక్యం చదువుతూ ఉంటే మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి, కొన్ని విషయాలను అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువు వారు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఎంతమంది అయితే దేవుని ఆత్మ చేత అన్ని సమయాలలో, అన్ని పరిస్థితులలో, అన్ని వేళలలో దేవుని ఆత్మ చెప్పుచున్న ప్రకారంగా నడుచుకుంటూ ఉంటారో వాళ్ళు ఆత్మపూర్ణులైతారు. హల్లెలూయా. ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్, ఇన్ ఎవ్రీ సర్కమ్స్టాన్సెస్, ఇన్ ఎవ్రీ కండిషన్, ఇన్ ఎవ్రీ సెకండ్, if you walk according to your spirit leads you, they will be filled with the Holy Spirit. Hallelujah. పరిశుద్ధాత్మతో నింపుము, పరిశుద్ధాత్మ దేవ రమ్ము. అప్పుడు నింపుదల వస్తుంది అనేది ఒక విధమైనటువంటి కాన్సెప్ట్. బట్ దట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు స్క్రిప్చర్. అది వాక్యానుసారమైనటువంటిది కాదు. ఇక్కడ ఏమని రాయబడి ఉన్నది? వాక్యంలో నేర్చుకుంటూ ఉన్నట్టయితే ఏమని మొదటి వచనంలో ఏమై ఉన్నది? యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై. ఎట్లయినా పరిశుద్ధాత్మ ఫుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈజ్ ఇన్ ఫుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనేది నిండుకోవాలి నువ్వు అంటే, ప్రతి ఒక్కరు కూడా, దేవుని బిడ్డలందరూ కూడా ప్రతి సెకండ్ ఇప్పుడు కూడా దేవుని ఆత్మ ఏం చెప్తూ ఉన్నాడో ఆ ప్రకారంగా విని నడుచుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆత్మపూర్ణులై ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆత్మపూర్ణుడై ఉంటూ ఉన్నప్పుడు ఎప్పుడు ఎవరు వస్తారంటే దగ్గరికి? వెన్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, వెన్ యు ఆర్ వాకింగ్ ఇన్ ద స్పిరిట్. హల్లెలూయా. వెన్ యు ఆర్ వాకింగ్ ఇన్ ద స్పిరిట్, నువ్వు దేవుని ఆత్మ చెప్పుచున్న ప్రకారంగా అన్ని సందర్భాలలో, అన్ని పరిస్థితులలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఎవరు ప్రత్యక్షమవుతారు నీకు? దేవుడా. ఆ యొక్క ఏమంటుందని, ఆ యొక్క ఆత్మీయ పోరాటం అనొచ్చు, లేక దైవ ప్రత్యక్షత గురించి కావచ్చు, లేదా దైవికమైనటువంటి వరముల చేత నేను నింపబడాలి అని ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకొని ఉపవాసం ఉండి పోరాడుతున్నావు, ఎవరు నీకు ప్రత్యక్షమవుతాడో అది డిస్టర్బ్ చేయడానికి అపవాది నీకు ప్రత్యక్షమవుతాడు, దేవుడు కాదు. సమ్ టైమ్స్, నాట్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు పూనుకుంటావో, నేను దేవుని కోసం ఇది చేయాలా, నేను దేవుని కోసం ఈ పరిచర్య చేయాలా, దేవుని ద్వారానే నాకు వరాలు పొందుకోవాలా, మేబీ డైరెక్ట్ దేవుడే నన్ను అభిషేకించాలా, లేదా దేవుని పరిచర్యకు నా జీవితం నేను సమర్పించుకుంటున్నా అని ఎప్పుడైతే నువ్వు నిశ్చయించుకొని ఉపవాసం ఉండి నువ్వు వెతుకుతూ ఉంటావో దేవుని యొక్క శక్తి కోసము, నువ్వు ఆత్మపూర్ణుడవై ఉంటావు. హల్లెలూయా. ఆత్మతో నిండుకొని ఉంటావు. ఆత్మతో నిండుకున్నప్పుడు సాటన్ విల్ కమ్ టు యూ టు టెస్ట్ యువర్ ఫెయిత్, టు డిస్టర్బ్ యూ. నిన్ను డిస్టర్బ్ చేయడానికి, నీ మార్గమును డిస్టర్బ్ చేయడానికి ఏమొస్తాడు అని అంటే, యేసు ప్రభువుని వదిలిపెట్టలేడు వాడు.
ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్. హల్లెలూయా. ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ హూ ఇస్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వారు ఏమై ఉన్నారు? ఎవరైనా ఈజ్ ద ఆల్ఫా అండ్ ఒమేగా. వితౌట్ హిమ్ నథింగ్ వాస్ మేడ్, బట్ నథింగ్ వాస్ మేడ్ విచ్ ఈస్ మేడ్. ఏదైతే నియమించబడి ఉంటూ ఉన్నారో, ఏదైతే కలిగి ఉంటూ ఉన్నామో, ఏదైతే చూస్తూ ఉన్నామో అది ఆయన ద్వారానే కలిగినది, కానీ ఆయన లేకుండా ఏది కూడా కలిగలేదు. హల్లెలూయా. ఆయన సృష్టికర్త అయి ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. సృష్టికర్త అయినటువంటి దేవుడికి 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండడం అవసరమా? ఈజ్ ద క్రియేటర్. అవును కాదా అంటే అయిపోతుంది. సూర్యుడు అవును కాదా అనగానే తన నోటి నుండి సూర్యుడు వచ్చి స్థాపించబడ్డది. అది ఇప్పటి వరకు మనం ఉంటున్నాం. దానికంటే కూడా ఒక టైమింగ్ అనేది ఏమంటది? ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ వన్ టైమింగ్ అనేది ఉంటూ ఉన్నది. అంటే అవును కాదా అంటే సమస్తము కూడా అయిపోయినది. అటువంటి దేవుడు, అటువంటి సృష్టికర్త అయిన దేవుడికి ఉపవాసం ఉండడము 40, అది కూడా 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 2 గంటలు కాదు, 40 రోజులు అనేది అవసరమా? ఎందుకు అవసరం? వై యూ నీడ్ 40 days ఆఫ్ డే అండ్ నైట్ ఫాస్టింగ్ ప్రేయర్స్? వై యూ నీడ్ ఇట్? చెప్పండి. ఎస్, దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. హల్లెలూయా. మనుష్య కుమారుడు శరీరధారి వచ్చి ఉన్నాడు కాబట్టి ఈ శరీరం యొక్క ఆలోచనలను, శరీరం యొక్క క్రియలను, శరీరం యొక్క ఏవైతే ఉన్నాయో అవి కంట్రోల్లో పెట్టుకోవడానికి ఎవ్రీ బిలీవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ప్రతి ఒక్క దేవుని బిడ్డకు ఉపవాసం అనేది అవసరము. హల్లెలూయా. ఎందుకు? టు ఓవర్కమ్ ద టెంప్టేషన్స్. నువ్వు అధిగమించడానికి, జయించడానికి, శరీరం యొక్క క్రియలను అధిగమించడానికి, ఓవర్కమ్ కావడానికి, నీ బలహీనతలను నీకు బయటపడడానికి యూ నీడ్ ద హోలీ స్పిరిట్ గైడెన్స్ అండ్ యూ నీడ్ ద హోలీ స్పిరిట్ లీడింగ్, నడిపింపు. హల్లెలూయా. ఎప్పుడు ఆ ఆత్మస్వరమును నువ్వు విని నడుచుకోగలుగుతావు అంటే నీ శరీరాన్ని నలగొట్టుకుంటున్నప్పుడే. నలగొట్టుకోవడం అంటే హాస్పిటల్ పాలు కావడం కాదు, అది కూడా జాగ్రత్త పడాలి. కొంతమంది ఉపవాసాలు ఉంటూ కొన్ని సందర్భాలలో యేసుప్రభు చెప్తాడు. ఏమని చెప్తాడు? నువ్వు నలగొట్టుకోవడము, నువ్వు కోసుకోవడము, నువ్వు హాస్పిటల్ పాలు అంటే ఇప్పుడు జనరల్గా మనకు అర్థమైన భాషలో చెప్తున్నా, అది నాకు ఇష్టమైనటువంటి ఉపవాసం కాదు. అంటే యూ హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ ఆల్సో. ఉపవాసం ఉంటూ నీ శరీరాన్ని కూడా నువ్వు కాపాడుకునే విధముగా ఈ 2 విధాలుగా నువ్వు టేక్ కేర్ తీసుకోవాలా. ఒకటి స్పిరిట్ని యాక్టివేషన్లో ఉండాలా, స్పిరిట్ లీడింగ్లో నువ్వు ఉండాలా. ఆన్ ది అదర్ హ్యాండ్ నీ ఆరోగ్యాన్ని కూడా నువ్వు కాపాడుకోవాలా. అంటే ఉపవాసం ఉంటూ నీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకునే విధంగా, హాస్పిటల్లో పాలు అయ్యే విధంగా ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ఈ సందర్భం చెప్తున్నాను నేను? మనుష్య కుమారుడు శరీరంలో వచ్చి ఉన్నాడు కాబట్టి దేవుని బిడ్డలందరికీ కూడా మనం యొక్క శరీరంలో ఉన్నాం కాబట్టి దీన్ని అధిగమించడానికి, హల్లెలూయా, దీనిని అధిగమించడానికి 40 days పడుతుందా తెలియదు, 10 days పడుతుందా తెలియదు, 1 day పడుతుందా తెలియదు, 1 hour పడుతుందా తెలియదు. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫెయిత్. హల్లెలూయా. దెర్ ఈస్ నో ట్రెడిషన్. హల్లెలూయా. మొన్న నాకు ఒక సిస్టర్ ఫోన్ చేసి అడుగుతూ ఉన్నది. ఏమని అడుగుతున్నది? అన్నయ్య, ఫాస్టింగ్ పీరియడ్ స్టార్ట్ అయినాయి కదా, నేను ఎప్పటి నుంచి ఉండాలి, ఎప్పటి వరకు ఉండాలని అడుగుతుంది ఒక సిస్టర్. తెలుగుకి అడుగుతుంది, తప్పేం లేదు. తెలుగునప్పుడు అడిగి తెలుసుకోవడం మంచిది. నేను చెప్పాను, అమ్మ ఉపవాస ప్రార్థనకు ఏం కండిషన్లు లేవు, ట్రెడిషన్లు ఏం లేవు, ఆనవాయితీలు ఏమంటుందంటే ట్రెడిషన్స్ అనేవి ఏం లేవు. నువ్వు పొద్దుగల లేచి స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయి దేనికోసమైతే ఉపవాసం ఉండాలని పూనుకున్నావు దానికోసం నువ్వు మోకరించి వాక్యంలో ఉన్న ప్రకారంగా దేవుని ముఖమును మోకాళ్ళ మీద ఉంటే చాలు. హల్లెలూయా. అది 2 గంటలు ఉంటావా, 3 గంటలు ఉంటావా, ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. నీ మీద డిపెండ్ అయి ఉంటుంది అది. హల్లెలూయా. అర్థమవుతుందా?
ప్రియమైన వారు వాట్ ఐ పాయింట్ అవుట్ యు అంటే వాక్యం ద్వారా ఉపవాసము 40 దినములు 40 రాత్రులు యేసు ప్రభుల వారు ఉన్నప్పుడు అపవాదిని ముంగట్టు అతని దగ్గరికి దేవుని దగ్గరికి వచ్చి చూడండి 2వ వచనం లూకాసు వార్త 4వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. అపవాది చేత అనగా సాతాను చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఏమీ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా అపవాది ఇఫ్ యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్. చూసారా ప్రియమైన వారులారా, ఇక్కడ 3 విషయాలను 3 సార్లు అపవాది యేసు ప్రభుల వారిని టెంప్ట్ చేస్తాడు, శోధిస్తాడు. మొదటిగా ఏ విధంగా శోధించి ఉన్నాడంటే ఇఫ్ యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్. ప్రియమైన వారులారా, ఒక విషయం చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను ఈ వాక్యంను బట్టి. సృష్టికర్త అయినటువంటి దేవుడు మీరు నమ్ముకొని ఆయన వైపు తిరిగి రక్షణ పొందండి అని దేవుని బిడ్డలు సువార్త చెప్తూ ఉంటే ఆయన సృష్టికర్త ఎట్లా ఉన్నాడు? ఆయన దేవుని కుమారుడైతే ఆయన ఎవరికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు? మళ్ళీ ఒక్కొక్క దేవుడు ఎవరైనా ఉన్నాడా అని చాలామంది చాలా విధములైనటువంటి ప్రశ్నలు అడుగుతూ ఈయన కూడా దేవుళ్ళలో ఒక దేవుడు అని సృష్టికర్తను పక్కకు పెట్టేసి అన్ని తోవలు ఒకటే నదిలో వెళ్ళి కలుస్తాయి అన్నట్టుగా అందరూ నమ్ముకున్నా ఒక దగ్గరికి వెళ్తామనే భ్రమలో మూఢత్వంలో సృష్టికర్తను నమ్ముకోకుండా ఉంటున్నటువంటి వాళ్ళందరికీ నేను ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను. ఏం నేర్చుకోవాలి అని అంటే అపవాది వచ్చి చాలా సందర్భాలలో అపవాది వచ్చి యేసు ప్రభువుని శోధిస్తూ ఉన్నప్పుడు, యేసు ప్రభువుని టెంప్ట్ చేస్తున్నప్పుడు అపవాది దురాత్మలు సృష్టికర్తను గుర్తుపెట్టినాయి. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని కుమారుడు అయితే, లేదా ఒక్కొక్క సందర్భంలో యేసు ప్రభుల వారు ఆ యొక్క ఊర్లో ఎంటర్ అవుతాడు. కానీ గ్రాండ్ ఎంట్రీ అంటారు కదా, జస్ట్ హీ విల్ ఎంటర్ ఇన్ టు దట్ విలేజ్. సింపుల్గా వెళ్తూ ఉన్నప్పుడు ఆ సమాధిలో, ఆ గుహలో, ఆ గుట్టలలో కొన్ని నెలల నుండి అపవిత్రాత్మల చేత పీడించబడుతున్నటువంటి ఒకే ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి ప్రభుల వారి దగ్గరికి ఆయన అడుగు పెడతాడో లేదో ఊర్లో అడుగు పెట్టిన వెంటనే ఆ సమాధిలో నుండి పరిగెత్తుకుంటూ ఏమనంటాయి అపవిత్రాత్మలు, దురాత్మలు యేసు ప్రభువుని ఏమని పిలుస్తున్నాయి అక్కడ? చూడండి ఆ వాక్యం.